బరువు తగ్గడం ఎలా అయితే ఆ బరువును తగ్గించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా చాలా ఉన్నాయి. జిమ్కి వెళ్తారా, ఈతకి వెళ్తారా? మన వైపు నుంచేమో కష్టపడే ప్రయత్నం చేస్తూ చాలా సందర్భాల్లో కాస్త గెలిచినట్టే గెలుస్తూ మళ్ళీ ఓడిపోతూ ఆ వెయిట్ ముందు ఇబ్బంది పడుతూ ఉంటుంది. తగ్గుతూ ఉన్నాం, మళ్ళీ వదిలేసిన తర్వాత వెయిట్ పెరుగుతా ఉన్నాం. అందుకే అలా కాకుండా వెయిట్ తగ్గాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు 6 months టార్గెట్ పెట్టుకోండి. జీవన విధానంలోనే మార్పులు చేసుకోండి. మంచినీళ్లు తాగడం ఎలా, ఆహారం తీసుకోవడం ఎలా, శ్రమ ఉండడం ఎలా అనే 3 అంశాలని మీరు బ్యాలెన్స్ చేయడం ద్వారా వెయిట్ లాస్ అవ్వచ్చు. మంచినీళ్ళు ఎలా తాగాలి అన్నప్పుడు బరువు ఉన్న వాళ్ళు పొద్దున లెగ్గానే లీటర్ నీళ్లు తాగాలి. ఒక గంట గ్యాప్ తీసుకోండి. ఆ గంటలో మీరేం చేస్తారు? శ్రమ చేయడానికి వీలైనటువంటి పద్ధతులు ఏముంటాయో అది అనుసరించండి. దాంట్లో నేను మీకు సజెస్ట్ చేసేది యోగా వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడేటువంటి ప్రక్రియ. అది ప్రయత్నం చేయండి. ఆహారంలో తీసుకునేటువంటిది అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుంది. ఏంటి? మార్నింగ్ టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం. ఇది కదా మనం చేస్తుంది. ఎలా ప్రాసెస్ చేసుకోవాలంటే మార్నింగ్ ఫ్రూట్స్, మధ్యాహ్నం ఉడికించిన ఆహారం, స్నాక్స్ కానీ నైట్ కానీ ఏం తీసుకున్నా అదంతా కూడా మళ్ళీ నేచురల్ ఫుడ్డే. ఇది మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకున్నట్టయితే, ఇది కూడా 6 months టార్గెట్ పెట్టుకున్నట్టయితే మీరు వెయిట్ తగ్గడం తేలికవుతుంది.